హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రేష్మా అండ్ ఈ రోజు వచ్చేసి నేను పాలంపూర్ నుంచి బీర్ అనే ప్లేస్కి వెళ్తున్నాను అనమాట విచ్ ఇస్ లైక్ ద సెకండ్ బెస్ట్ పారాగ్లైడింగ్ స్పాట్. ఇప్పుడు బీర్లో దిగాను. ఆ బస్ దిగిన ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 700 meters ఉంది. నా స్టే హాస్టల్లో ఉంటున్నాను అనమాట బీర్లో. సో అక్కడికి నడుస్తున్నాను ప్రెసెంట్ అయితే. ఇప్పుడు చెక్కింగ్ చేశాను. ఇది 2 షేరింగ్ మాత్రమే ఉండే రూమ్ అనమాట. సో అంతే. బట్ కన్స్ట్రింగ్ ఇది 2 షేరింగ్ ఉంది కాబట్టి చాలా స్పేషియస్ ఉంది. మనకి ఇదే స్పేస్లో 4 బెడ్స్ వేస్తారు. లిటరల్ ఖర్చు ముద్దయిపోయాను అక్కడి నుంచి వచ్చేసరికి. లక్కీలీ ఇక్కడ 2 షేరింగే ఉంది అండ్ ఇది ఒకటి ఫీమేల్ డామ్ కనిపించింది, మిగిలినవన్నీ మిక్స్ డామ్స్ ఉండే. సో ఐ థాట్ లైక్ ఐ బుక్ దిస్. చాలా టైర్డ్ అయిపోయాను, ఆల్మోస్ట్ లైక్ 2 hours పట్టింది జర్నీకి. సో యా, దిస్ ఈస్ బేసిక్లీ ద కామన్ ఏరియా. ఇక్కడ మనం కావాలంటే వర్క్ చేసుకోవచ్చు, చిల్ అవ్వచ్చు అండ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సమ్ ఫుడ్ ఇక్కడే మనం ఫుడ్ తినాల్సింది. అండ్ నాకు వచ్చేసి ఆకలి వేసేస్తుంది అండ్ అందుకే జీరా రైస్ అండ్ చికెన్ ఆర్డర్ చేస్తా తినేద్దామని చెప్పేసి. గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను బీర్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. సో బీర్ ఇస్ బేసిక్లీ ఫేమస్ ఫర్ ఇట్స్ పారాగ్లైడింగ్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. It's basically the world's second best paragliding spot. And then monasteries ఎక్కువ ఇక్కడ and also lots and lots of cafes. సో ఈరోజు మనం అవన్నీ తిరగడానికి వెళ్తున్నాం. నా హాస్టల్ బయట అండ్ చుట్టూ ఎలా ఉంటుంది చూపించలేదు కదా. సో దిస్ ఇస్ హౌ మై హాస్టల్ లుక్స్ విత్ ది అవుట్ సైడ్ అండ్ పైన వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. సో ద కారిడార్ అండ్ కూర్చోాలంటే కూర్చోవచ్చు అండ్ అలానే చుట్టూ సరౌండింగ్స్. సో ఫస్ట్ అయితే హాస్టల్ దగ్గరలోనే ఒక మానెస్ట్రీ ఉంటుందన్నమాట. ఆ మానెస్ట్రీకి వెళ్తున్నాను. ఇక్కడ యాక్చువల్లీ మానెస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఎందుకు అంటే టిబెటియన్స్ ఈవెన్ బీర్ రీజన్లో కూడా చాలా మంది సెటిల్ అయ్యారనమాట. సో దట్స్ ద రీజన్. ఇక్కడ టిబెటియన్ ఫుడ్ కూడా చాలా ఉంటుంది అండ్ అలానే మానెస్ట్రీస్ కూడా. అండ్ ఈసారి అయితే నేను రాదర్ దాన్ హ్యావింగ్ ఆల్ దిస్ ఇటాలియన్ వెస్టర్న్ ఫుడ్స్ ఆర్ ఇండియన్ ఫుడ్స్, టిబెటియన్ ఫుడ్ అండ్ మాలయన్ క్యూజిన్ తిందామని ఫిక్స్ అయ్యాను. బికాస్ ఓన్లీ 2 days ఆర్ లెఫ్ట్ నాకు ఇక్కడ అండ్ నాకు ఐ రియలీ వాంటెడ్ టు ట్రై ద లోకల్ థింగ్స్. ఇది ఆ మానెస్ట్రీ మనం వెళ్తుంది. ఈ మానెస్ట్రీ నేమ్ వచ్చేసి నమ్లాంగ్ మానెస్ట్రీ అనమాట. ఇది జస్ట్ ఫ్యూ మీటర్స్ అవే ఫ్రమ్ హాస్టల్ బీర్. మీరు వాక్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు దీనికి వెళ్ళాలనుకుంటే. And these are the surroundings of this monastery. And this is the inside of the monastery. And this is how it looks. And even with meditation చేయాలనుకుంటే you can come inside and you can do the meditation కూడా ఇక్కడ లోపల. But you need to ensure that you are maintaining that silence. బికాజ్ మీరు లోపల ఎంటర్ అవ్వగానే యూ నో లైక్ హౌ సైలెంట్ ద ఎంటైర్ సరౌండింగ్స్ లుక్స్ కూడా. ఎంత పీస్ఫుల్ కామ్గా ఉందంటే చుట్టూ సరౌండింగ్స్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ వెల్ మెయింటైన్ విత్ ఆల్ ద ప్లాంట్స్ గ్రీనరీ అంతా. ఇప్పుడు నేను ఇంకా తినడానికి వెళ్తున్నాను. ఇట్స్ ఆల్రెడీ 1:30. సో బేసిక్ ఇక్కడ తాన్సేన్ కెఫే అని ఒకటి ఉంటుంది అని చెప్పారు. వేర్ ఫుడ్ ఈజ్ రియలీ గుడ్ అని. బేసిక్గా అది కెఫే కూడా కాదు, ఒక చిన్న లోకల్ స్టోర్ లాగా వేర్ హోమ్ ఫుడ్ కుక్ చేస్తారంట అండ్ ఆల్ ద లోకల్ క్యూజిన్స్. సో మేబీ అక్కడికి వెళ్ళి నా లంచ్ చేస్తా. ఈ రోడ్లో బేసిక్గా స్ట్రైట్గా ఇలా వెళ్తూ ఉంటే అన్ని కెఫేస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. లైక్ 2 sides మీకు కెఫేస్ కనిపిస్తూనే ఉంటాయి. ఆ పైన కనిపిస్తుంది చూడండి, అదే ఆ కెఫే. వీళ్ళ దగ్గర వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ టిబెటియన్ ఫుడ్, మోమోస్, కుక్క, ఎవ్రీథింగ్. నేనైతే యాక్చువల్లీ మోమో సూప్ ఆర్డర్ చేసా. సో చూడాలి ఎలా ఉంది. ఇదన్నమాట నా మోమోస్. ఇప్పుడు వేరే మానెస్ట్రీకి వెళ్దాం. సో దానికోసమే నడుస్తున్నా. అది జస్ట్ 500 meters ఈ కెఫే నుంచి. సో యా, అదే అనమాట మానెస్ట్రీ మనం వెళ్ళాల్సింది.
ఈ మానెస్ట్రీ నేమ్ వచ్చేసి చోక్లింగ్ మానెస్ట్రీ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. అండ్ దిస్ ఇస్ హౌ బేసిక్లీ ద టెంపుల్ సరౌండింగ్ లుక్స్. బుద్ధిజంలో యూజువలీ టెంపుల్స్ని గుంపాస్ అని కూడా అంటారు. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ లోపల ఉన్నవన్నమాట. ఇక్కడ టేబుల్స్ ఉన్న దగ్గర యూ కెన్ జస్ట్ సిట్ అండ్ మెడిటేట్. అండ్ ఇక్కడ వచ్చి చూస్తే వాల్ మీద హౌ బుద్ధిజం హ్యాస్ యాక్చువల్లీ స్టార్టెడ్ అనేది ఉంది డెపిక్షన్. వెన్ బుద్ధా ఇస్ బోర్న్ వాళ్ళ పేరెంట్స్ అతన్ని ఫుల్ ట్రైన్ చేయడము అండ్ అండ్ కష్టాలు తెలియకుండా పెంచారు. అండ్ దెన్ హీ ఈవెన్చువల్లీ మ్యారీడ్ అండ్ ఒకసారి హీ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ ప్యాలెస్ లైక్ హౌ పీపుల్ ఆర్ అనేది చూడడానికి. So suddenly he came to see death, people suffering and all, which he never experienced in his life anamata. Eventually he thought like life ante only a happiness ide kaadu, like there is so much more to life which he even doesn't know. And అందరూ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళెవ్వరూ అతనికి అసలు వాట్ ఇస్ లైఫ్ అనేది తెలియకుండా అంతా హ్యాపీనెస్ లోనే పెంచేశారు. ఇలాంటివి ఏం లేకుండా ఉండడానికి హీ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్ అండ్ స్టార్టెడ్ మెడిటేటింగ్. అలా ఈవెన్ హీ హ్యాడ్ సో మెనీ థాట్స్, సో మెనీ మ్యానిపులేషన్స్ అండ్ ఆల్. అండ్ అవేమి అతన్ని డిస్ట్రాక్ట్ చేయలేకుండా అతను ట్రైన్ చేసుకొని ఫైనలీ హీ అటైన్ దట్ ఎన్లైట్మెంట్, ఓవర్కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రాక్షన్ ఇన్ హిస్ లైఫ్. అండ్ హీ బికేమ్ ఏ బుద్ధ. అండ్ ఈ ప్రాసెస్లో అతను గెయిన్ చేసిన నాలెడ్జ్ నుంచి హీ స్టార్టెడ్ టు ట్రైన్ ఫ్యూ పీపుల్. ప్రతి ఒక్కరి దగ్గరికి ఆయన వెళ్ళలేరు కాబట్టి టు మేక్ ఇట్ ఈజియర్ హీ కేమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ బుద్ధిజం. That is what this whole picture depicts anamata. And personally na varaku vachesi Buddhism is my favorite concept. Actually if you know Buddhism andarki okate apply avutadi ani ekkada chepparu. ఆయన ఐడెంటిఫై చేసిన లైఫ్ ప్రిన్సిపల్స్ నుంచి మనకి ఏది బెస్ట్, మనం మన లైఫ్లో హ్యాపీగా పీస్ఫుల్గా ఉండడానికి ఏది చేస్తే మంచిది అనేది మనల్ని తెలియజేసుకోమని చెప్తారు. బేసిక్గా ఇట్స్ రాదర్ దాన్ ప్రీచింగ్ అంటే మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం కాబట్టి ఐ పర్సనలీ లైక్ దిస్ కాన్సెప్ట్ మోర్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి స్టూపాస్. సో మనకి హిందూ ట్రెడిషన్ లో ఎలా అయితే స్టూపాస్ ఉంటాయో టెంపుల్లో, దిస్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ లైక్ దాట్. టైం అయితే 3:30 అయింది, కాకపోతే నాకు 5:30 వరకు టైం ఉంది. 5:30కి బేసిక్గా ఒక బుకింగ్ ఉందన్నమాట ఒక కెఫేలో. సో లోపు టైం పాస్ చేయాలి ఎక్కడికైనా వెళ్ళి. దిస్ ఈజ్ ఆల్ టిబెటియన్ కాలనీ అనమాట. నేను ఐఎమ్ జస్ట్ వాకింగ్ అరౌండ్. బేసిక్గా ఎటు వెళ్ళాలి తెలియక అలా నడుచుకుంటూ వెళ్తున్నా. డియర్ పార్క్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇక్కడ యూజువలీ మెడిటేషన్ క్లాసెస్, యోగా క్లాసెస్ అవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇఫ్ మీరు కోర్స్లో తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి యూ కెన్ యాక్చువల్లీ ట్రై. కరెక్ట్గా వెళ్తున్నానో లేదో తెలీదు, బికాజ్ అన్నీ చాలా చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. అండ్ ఇవి అసలు ఎటు లీడ్ చేస్తున్నాయి కూడా ఐడియా లేదు. గల్లీలు చిన్నగా ఉన్నాయి కానీ బట్ సమ్హౌ గూగుల్ మ్యాప్స్ ఇటే చూపిస్తుంది. సో ఐఎమ్ హోపింగ్ ఇటే అనుకుంటున్నాను. సో హాస్టల్ సరౌండింగ్స్ చాలా ప్రెటీగా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఐ రియలీ వాంటెడ్ టు స్టే అట్ హాస్టల్ ఇట్ సెల్ఫ్, బట్ అక్కడ ఫీమేల్ డార్మెటరీస్ లేవు, ఓన్లీ మిక్స్డ్ డార్మెటరీస్ ఉన్నాయి. అండ్ అలానే సింగిల్ రూమ్స్, అవి కొంచెం కాస్ట్లీ ఉండే. సో ఐ థాట్ హాస్టల్లో ఉందామని చెప్పేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇప్పుడు ఇంకా ఆరో కెఫే వెళ్తున్నాను. ఈ కెఫేలో ఏంటి అంటే హిమాచలీ థాలీ దొరుకుతుంది అనమాట. మనం ఒక 2-3 hours ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి దట్ వీ వాంట్ దట్ థాలీ అని చెప్పేసి. దెన్ ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తారు. సో నాకు హాస్టల్లో 2 గర్ల్స్ పరిచయం అయ్యారు అండ్ ఈవెన్ దే వాంటెడ్ టు ట్రై ఇట్. సో ఇంకా ముగ్గురం కలిసి తినాలి అని అనుకున్నాం. సో ఒక వెజ్ థాలీ అండ్ ఒక నాన్ వెజ్ థాలీ ఆర్డర్ చేసాం అన్నమాట. ఇదే అనమాట కెఫే. ఈవెన్ ఈ కెఫే నుంచి కూడా సన్సెట్ చాలా బాగుంటుంది. సో యూ కెన్ ఆల్సో ట్రై విజిటింగ్ హియర్ డ్యూరింగ్ సన్సెట్ టైం. ఇదే అనమాట వాళ్ళ మెను. యాక్చువల్లీ చిల్లీ గువావా గురించి వాళ్ళ రివ్యూస్లో చూసాను. సో ఐ థాట్ మేబీ ఐ ట్రై. సో ఇదే అనమాట హిమాచలీ థాలీ. దిస్ ఇస్ మై డ్రింక్.
అండ్ ఇది వచ్చేసి హిమాచల్ థాలి. అండ్ ఆల్సో దర్ మ్యాంగో బర్ఫీ ఈజ్ రియలీ గుడ్. ఇఫ్ మీరు డెజర్ట్ లవర్స్ అయితే డోంట్ మిస్ దట్. యూజువల్లీ సన్సెట్ టైంలో చాలా మంది గ్లైడర్స్ ఫ్లై చేస్తారనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రిఫర్ డ్యూరింగ్ సన్సెట్ సో దట్ సన్సెట్ ఆ టాప్ నుంచి ఎక్స్పీరియన్స్ చేయడానికి. దిస్ ఇస్ వన్ మోర్ లొకేషన్ వేర్ సన్సెట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బేసిక్‌గా ఇది పారాగ్లైడింగ్ ల్యాండింగ్ స్పాట్ అనమాట. సో, ఇక్కడ నుంచి కూడా ఈవెన్ సన్‌సెట్ చాలా బావుంటది. సో, యూ కెన్ ఆల్సో విజిట్ హియర్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ రియల్లీ గుడ్ సన్‌సెట్స్. అండ్ ఈవెన్ ఈ చుట్టుపక్కల చాలా అంటే చాలా కెఫేస్ ఉంటాయి. లైక్ యూ కెన్ గో విత్ యువర్ ఫ్యామిలీ, సిట్ అరౌండ్. సో, ఇట్స్ రియల్లీ ఎ కూల్ వైబ్ అని చెప్పొచ్చు. This is how my hostel looks in the night అన్నమాట. ఆల్మోస్ట్ హాస్టల్ దగ్గరికి రీచ్ అయిపోయా. ఐఎమ్ బ్యాక్ ఎట్ మై హాస్టల్. సో ఆ కెఫేలో ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ది మేక్ విత్ ప్యూర్ ఘీ అంట. అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేశారు ఈచ్ డిష్ ఎలా చేశారు అండ్ దేంట్లో చేశారు అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ అని. యూ షుడ్ డెఫినెట్లీ విజిట్ మీరు బీర్ కనుక వస్తున్నట్టయితే. అండ్ ద సన్సెట్ ఫ్రమ్ దేర్ ఇస్ అమేజింగ్. ఇఫ్ ఈ కెఫేకి వెళ్తే రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం చీకటి అయితే మాత్రం గూగుల్ మ్యాప్స్ ఫాలో అవ్వకండి. టేక్ ద లాంగర్ రూట్, పర్లేదు. ఆ మెయిన్ రోడ్ నుంచి రండి. ఆ గూగుల్ మ్యాప్స్ ఏ మొక్కలు తుప్పల నుంచి తీసుకొస్తుంది. అండ్ చుట్టూ ఏమీ ఉండవు. అండ్ యుల్ బి లాస్ట్. నాకు లక్కీగా ఒక ఆంటీ మధ్యలో కనిపించారు. లైక్ ఆంటీ ఎటు వెళ్ళాలి అని అడిగితే అటు వెళ్ళాలి అని చెప్పారనమాట. ఎవరు లేకపోతే ఐ వుడ్ హ్యావ్ బిన్ కన్ఫ్యూజ్డ్. అండ్ నాకు అర్థమయ్యేది కూడా కాదు ఎటు వెళ్ళాలి ఏం చేయాలి అని చెప్పేసి. బెటర్ టేక్ ది లాంగర్ రూట్, అదైతే సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఇఫ్ మీకు కనుక వెళ్ళే ప్లాన్స్ అలా ఉంటే. ఈరోజు మా హాస్టల్లో మ్యూజిక్ నైట్ జరుగుతుంది. సో, అందుకే ఈ అంబియన్స్ అంతా. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. మళ్ళా రేపు ఏం చేస్తాను అనేది రేపు చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ట్రావెల్ రిలేటెడ్ కంటెంట్. నేను ఇలానే ట్రావెల్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. సో ఈ రోజు నేను బేసిక్గా బరోక్ వ్యాలీ అండ్ రాజ్కొండ అనే ప్లేస్ వెళ్దాం అనుకుంటున్నాను.